సోదరు ఒకసారి ఏమనుకోకుండా ఒకసారి కెమెరా వైపు చూపించండి. దీన్ని మన ఆంధ్రాలో పిచ్చి మొక్క అంటారు కొంతమంది వయ్యారు బామ అంటారు. ఇది మానవాళికి చాలా ప్రమాదకరమైన మొక్క. ఎందుకంటే ఇది శ్వాసకోశ వాళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి పిచ్చి మొక్కలు 2019 నుంచి 2024 మధ్యలో ఎన్నో ఏర్పడ్డాయి. ఇలాంటి పిచ్చి మొక్కలు పీకడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజ్యాంగంలోకి రావడం జరిగింది. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఇది ఎంత హానికరమో 175 ఎమ్మెల్యేలు ఉన్న లాస్ట్ టైం 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పిచ్చి మొక్కతో సమానం. ఆ పిచ్చి మొక్కని పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారు ఏం పీకుతారు అన్నారు కదా. ఆ 151 సీట్లను పక్కన పడేసి 11 సీట్లు వరకే పరిమితం చేశారు. అది పవన్ కళ్యాణ్ అంటే. అది పవన్ కళ్యాణ్ నియమిత నిబద్ధత, ఆయన యొక్క శక్తి గుణాలు. అంతేగాని నోరుంది కదా విచ్చలవిడిగా మాట్లాడతాను విచ్చలవిడిగా చేస్తామంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఆయన మనవడైన జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అసలే కాదు. వైఎస్ఆర్సీపీ అనేది మునిగిపోయిన నావ లాంటిది. అది ఆల్రెడీ ఒక సముద్రంలో ఒక పడవ పోతే దానికి చుట్టూ కన్నాలు ఉంటే వాటర్ అంతా పైకి వస్తుంది, అది ఆటోమేటిక్ మునిగిపోతుంది. ప్రజెంటు 151 నుంచి 11 కన్నాలకి తీసుకొచ్చినాడు. ఆ 11 కన్నాలు ఏ రోజు ఒక కన్నం అయిపోతుందో ఎవరికి తెలియదు. అది 11 కూడా ఒక రంధ్రం అయిపోయి పెద్ద రంధ్రం అయిపోయి అదే పడవ అదే నావ దాంట్లో మునగడం ఖాయం. దయచేసి ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మీరు అర్థం చేసుకొని వస్తే జనసేన పార్టీ వైపు రండి, మంచి వాళ్ళు మాత్రమే రండి, లేదా మీ కర్మాన్ని మీరు పని చేసుకొని బతకండి. అంతేగాని ఇది తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి ఇలాంటి చర్యలు దుష్ప్రచారాలు చేయొద్దు. ఢిల్లీకి పోతామంటే గల్లీలోనే మిమ్మల్ని కొట్టే పరిస్థితి వస్తుంది, అర్థం చేసుకోండి.